హలో అండి అందరికీ. నో అంటుకోవటం, నో ముద్దవటం. టీవీలో ఈ ఎంటర్టైన్మెంట్ చూసే ఉంటారు కదా, సేమ్ అలాగే చేస్తాను నేను కూడా ఉప్మా. చాలామందికి సేమియా ఉప్మా ఏంటంటే చేతికి అంటుకుంటూ ముద్దవుతూ ఉంటుంది. ఇలాగా ఫ్రై చేసి ఉప్మా కానీ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుకైతే సేమియా కాలని ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా కొంచెం 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి. అది సైడ్ పెట్టేసుకొని ఇంక ఉప్మా ప్రాసెస్సే. ఉల్లిపాయలు, పోపులు మొత్తం కూడా పచ్చిమిర్చి మొత్తం ఫ్రై చేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేశాక టమాటో కూడా వేసుకొని టమాటో మగ్గడానికి ఉప్పు కూడా వేసుకోవాలి. మొత్తం ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకోండి. అవి కూడా ఫ్రై అయ్యాక సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలి. అది బాగా మరిగినాక మనం ఫ్రై చేసుకున్న సేమియా కాలను అయితే వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ హైలోనే ఉడకనిద్దాము. నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా కదుపుకుంటూ వదిలేస్తే ఇదిగో చూసారు కదా, ఇలాగ అంటుకోకుండా దేనికవే వస్తుంది. ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సేమియా ఉప్మా ఇష్టమైన వాళ్ళు కామెంట్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్.